టెన్స్ ఇంగ్లీష్ లో టెన్సెస్ అంటే ఏంటంటే టైం అమ్మ. టెన్స్ అంటే టైం. దేని గురించి చెప్తుంది? యొక్క యాక్షన్, యొక్క పని యొక్క టైం గురించి చెప్పేదాన్ని టెన్సెస్ అంటాం. టెన్సెస్ టెల్స్ అబౌట్ ద టైమ్ ఆఫ్ యాక్షన్. టెన్సెస్ డిఫైన్స్ ద టైమ్ ఆఫ్ అ యాక్షన్. ఒక పని యొక్క టైం ని చెప్పేదాన్ని టెన్స్ అంటాం. ఈ టెన్సెస్ ని 3 టైప్స్ గా డివైడ్ చేశారు. ఈ టెన్సెస్ ని 3 టైప్స్ గా డివైడ్ చేశారు. ఏంటవి? ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. చూడండి అమ్మా, టెన్సెస్ 3 టైప్స్. ఏమేంటివయ్యా అంటే అవి ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంటి? వర్తమాన కాలం, ఇప్పుడు జరిగే దాని గురించి. టెన్సెస్ అంటే కాలం. ప్రెసెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం. పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. అర్థమైందా? ప్రెసెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం, ఫ్యూచర్ టెన్స్ అంటే వర్తమాన కాలం. ఇవి తెలుగులో అంటారు. అసలు ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగే దాని గురించి చెప్పేదాన్ని ప్రెసెంట్ టెన్స్ అంటాము. ప్రస్తుతం జరిగే దాని గురించి చెప్పేదాన్ని ప్రెసెంట్ టెన్స్ అంటాం. పాస్ట్ టెన్స్ అంటే ఇది జరుగుతున్న దాని గురించి చెప్పేదాన్ని ప్రెసెంట్ టెన్స్ అంటాము. పాస్ట్ టెన్స్ అంటే ఏంటమ్మా? జరిగిపోయిన దాని గురించి. జరిగిపోయిన అంటే అయిపోయిన దాని గురించి చెప్పేదాన్ని పాస్ట్ టెన్స్ అంటాము. ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? జరగబోయే దాని గురించి. జరగబోయే దాని గురించి చెప్పేదాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటాము. జరుగుతున్న దాని గురించి చెప్పేదాన్ని ఏమో ప్రెసెంట్ టెన్స్ అంటాము. జరిగిపోయిన దాని గురించి చెప్పేదాన్ని ఏమో ఇంగ్లీష్ లో పాస్ట్ టెన్స్ అంటాము. తెలుగులోకి వచ్చేటప్పటికి భూతకాలం అంటాం. ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? జరగబోయే దాని గురించి చెప్పేదాన్ని ఫ్యూచర్ టెన్స్ అంటాము. ఓకేనా? వీటిని మళ్ళీ 4 టైప్స్ గా డివైడ్ చేశారమ్మా. సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సేమ్ అలాగే పాస్ట్ టెన్స్ ని కూడా 4 టైప్స్ గా డివైడ్ చేశారు. సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ ని కూడా అలానే 4 టైప్స్ గా డివైడ్ చేశారమ్మా. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇవి 4 టైప్స్. అసలు టెన్సెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 3 టైప్సే ఉంటాయి. ఏమేంటివి? ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ మళ్ళీ వాటిని సబ్ డివిజన్ చేశారు. ఎన్ని టైప్స్ గా? సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే పాస్ట్ టెన్స్ ని కూడా 4 టైప్స్. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కూడా అలానేమ్మా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది ఇప్పుడు మనము ఈ క్లాస్ లో సింపుల్ ప్రెసెంట్ టెన్స్
ప్రెసెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఈ సెషన్ లో మనం ఈ ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంటి, అసలు ఈ ప్రెసెంట్ టెన్స్ ఎప్పుడు ఎలా వాడాలి, ఇందులో ఇంకా మళ్ళీ 4 టైప్స్ అన్నారు. ఈ 4 టైప్స్ ఎలా వాడాలి, మనం రియల్ లైఫ్ లో మాట్లాడేటప్పుడు కూడా ఈ టెన్సెస్ యూజ్ చేసే మాట్లాడతామమ్మా. జరిగేటప్పుడు ఈ 4 టైప్ ఆఫ్ టెన్సెస్ యూజ్ చేస్తాం. పాస్ట్ లో వచ్చేటప్పటికి పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ లో భవిష్యత్తులో జరిగే దాని గురించి మాట్లాడేటప్పుడు ఈ ఫ్యూచర్ టెన్స్ అనే దాన్ని యూజ్ చేసి మాట్లాడాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఈ క్లాస్ లో ప్రెసెంట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? టెన్స్ అంటే ఏంటమ్మా? టెన్స్ ఇస్ ద వర్డ్ దట్ డిఫైన్స్ ది టైమ్ ఆఫ్ యాక్షన్. టెన్స్ డిఫైన్స్ ది టైమ్ ఆఫ్ యాక్షన్. ఓకే, ఇప్పుడు మనము ఈ క్లాస్ లో ప్రెసెంట్ టెన్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? మనం ఈ క్లాస్ లో దేని గురించి చెప్పుకుందాం? ప్రెసెంట్ టెన్స్ గురించి చెప్పుకుందాం. ఫస్ట్, ప్రెసెంట్ టెన్స్ అంటే ఏంటి? ప్రెసెంట్ టెన్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పానమ్మా ఇందాక. సింపుల్ ప్రెసెంట్, సింపుల్ ప్రెసెంట్ టెన్స్, present continuous tense, present perfect tense, present perfect continuous tense. These are the 4 types in present tense. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఏముందమ్మా ఇక్కడ? సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఇప్పుడు మనము సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనము ఫస్ట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ గురించి చెప్పుకుందాం. ఓకే, సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ మన రియల్ లైఫ్ లో ఎలా యూజ్ చేస్తాం? సింపుల్ అమ్మా, ఇక్కడే ఉంది చూడండి. సింపుల్ గా ప్రెసెంట్ టెన్స్ లో చెప్పడానికి మనము సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అంటే 3 కండిషన్స్ లో మనం యూజ్ చేస్తాం. ఎప్పుడు అంటే రొటీన్ యాక్షన్స్, మన రొటీన్ గా చేసే యాక్షన్స్ గురించి చెప్పడానికి. రొటీన్ ఆర్ హ్యాబిట్యువల్ యాక్షన్స్, రొటీన్ ఆర్ హ్యాబిట్యువల్ యాక్షన్స్. రొటీన్ ఆర్ హ్యాబిట్యువల్ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్ ఏంటయ్యా అంటే యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్. ఇలాంటి కేసులో రెగ్యులర్ యాక్షన్స్ కానీ హ్యాబిట్యువల్ యాక్షన్స్ కానీ యూనివర్సల్ ట్రూత్స్ ఇవి చెప్పేటప్పుడు, ఇలాంటివి ఏవైనా చెప్పేటప్పుడు అవన్నీ ఖచ్చితంగా మనము సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పాలి. అంటే ఏంటి మేడం? రొటీన్ యాక్షన్స్ అంటే, రొటీన్ అంటే మనం రోజు చేసే పనులు. మనం రోజు చేస్తున్నామంటే ప్రెసెంట్ టెన్స్ లోనే కదమ్మా. ఇవాళ చేసాము, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అంటే అట్లా ప్రతిరోజు చేస్తూ ఉంటాము. అవన్నీ రొటీన్ యాక్షన్స్ అన్నమాట. అలాంటివన్నీ చెప్పేటప్పుడు అవన్నీ మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పాలి. హ్యాబిట్యువల్ యాక్షన్స్, అలవాటైనవి, పద్ధతులు. ఇప్పుడు నేను చెప్తాను, ఆమె ప్రతి శనివారం గుడికి వెళ్తుంది. శనివారం వచ్చినప్పుడల్లా గుడికి వెళ్తుంది అంటే ప్రెసెంట్ లో వచ్చినా వెళ్తూనే, ఇవాళ ఉన్నా, ఇవాళ శనివారం, ఇవాళ వెళ్ళింది, మళ్ళీ శనివారం వచ్చినా గుడికి వెళ్తుంది అంటే అదొక హ్యాబిట్ అనమాట ఆమెకి. అలాంటివి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పాలి. యూనివర్సల్ ట్రూత్స్. యూనివర్సల్ ట్రూత్స్ అంటే అండి ప్రపంచంలో సహజ సిద్ధంగా జరిగేవి. ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, అది ఖచ్చితంగా అలానే జరుగుతుంది. ఏ రోజైనా అది అలానే జరుగుతుంది. అలాంటి యూనివర్సల్ ట్రూత్స్ ని, సూర్యుడు పడమర అస్తమిస్తాడు, ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్, అది కూడా యూనివర్సల్ ట్రూతే. అది కూడా ఇప్పుడు ఎందులో చెప్పాలి? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పాలి. కానీ ఎలా చెప్పాలి అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు
ఏదైనా ఒక సెంటెన్స్ రాయాలి అంటే దాని స్ట్రక్చరల్ ఫార్మాట్ ఇంగ్లీష్ లో వచ్చేటప్పటికి ఏ సెంటెన్స్ అయినా రాయాలి అంటే ఏదైనా ఒక సెంటెన్స్ రాయాలి అంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి. జనరల్ స్ట్రక్చరల్ ఫార్మాట్ కనిపిస్తుందమ్మా అందరికి? జనరల్ స్ట్రక్చర్ ఫార్మాట్, జనరల్ స్ట్రక్చరల్ ఫార్మాట్. ఒక సెంటెన్స్ ఏదైనా ఒక సెంటెన్స్ రాయాలి అంటే సబ్జెక్ట్ దీన్ని ఎస్ అంటాను నేను, వర్బ్ దీన్ని వి అంటాను, ఇది ఆబ్జెక్ట్ దీన్ని ఓ అంట. ఇది స్ట్రక్చరల్ ఫార్మాట్. ఏదైనా ఒక సెంటెన్స్ రాయాలి అంటే ఇది స్ట్రక్చరల్ ఫార్మాట్. అలానే ఒక సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి అంటే ఒక సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో రాయాలి అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది చెప్తా చూడండి. సబ్జెక్ట్ ప్లస్ ఎస్. సబ్జెక్ట్ అంటే ఎస్ అమ్మ. సబ్జెక్ట్ అంటే ఎవరంటే ఎవరి అయితే పని చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాము. పర్ఫార్మర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ ద సబ్జెక్ట్. ఆ పని యొక్క ప్రభావాన్ని పొందే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాము. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ V1 ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, ప్రెసెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది మళ్ళీ చెప్తాను. ఫస్ట్ స్ట్రక్చరల్ ఫార్మాట్ వచ్చేటప్పటికి subject plus V1 plus object. This is the structural format of simple present tense. Simple present tense కి structural format ఏంటి అంటే subject plus V1 plus object. అర్థమైందా? అంటే ఏంటి మేడం? ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏంటి అంటే డ్రింక్. దీనికి 3 ఫార్మ్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ ఫార్మ్ డ్రింక్, సెకండ్ V2 ఫార్మ్ వచ్చేటప్పటికి డ్రాంక్, థర్డ్ ఫార్మ్ డ్రంక్. ఇట్లా ప్రతి దానికి ఇట్లా 3 ఫార్మ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఫార్మ్ ని యూజ్ చేసి రాయాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రాసేటప్పుడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పింది యూనివర్సల్ ట్రూత్ కి ఎగ్జాంపుల్ రాస్తున్నా చూడండి. మనం ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇందులో సబ్జెక్ట్ ఏంటమ్మా? ది సన్ అనేది సబ్జెక్ట్. ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏంటి? ఇది V1, ఇది ఆబ్జెక్ట్. ఓకేనా? ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అర్థమైందా మేడం? ఇప్పుడు రైజెస్ ఎందుకు రాశారు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ ఇస్తా చూడండి. ఇంకా ఎవరు? షీ. షీ ఇది హ్యాబిచువల్ యాక్షన్, ఆమెకు అలవాటైన పద్ధతి. షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ సాటర్డే, లేకుంటే ఎవ్రీ ఫ్రైడే. ప్రతి ఫ్రైడే, ఫ్రైడే వచ్చినప్పుడల్లా, ఎప్పుడైనా ఫ్రైడే వచ్చినా ఆమె ఎక్కడికి వెళ్తుంది? టెంపుల్కి వెళ్తుంది. ఇది ఆమెకు అలవాటైన పద్ధతి. ఇలాంటివన్నీ మనం ఎందులో చెప్పాలమ్మా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే, ఈ స్ట్రక్చర్ లోనే చెప్పాలి. మేడం V1 అంటే గో రాయాలి కదా, మరి ఇక్కడ గోస్ ఎందుకు రాశారు? ఎందుకు అంటే మీకు ఇంతకు ముందు లాస్ట్ క్లాస్ లో ప్రొనౌన్స్ టాపిక్ చెప్పినప్పుడు చెప్పాను. థర్డ్ పర్సన్ సింగులర్ గుర్తున్నదమ్మా? థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి? ప్రొనౌన్స్ క్లాస్ చెప్పాను మీకు, చెప్పినప్పుడు చెప్పాను. థర్డ్ పర్సన్ సింగులర్ లో వచ్చే వర్బ్స్ ఏంటి? నౌన్స్. కానీ థర్డ్ పర్సన్ సింగులర్ కానీ వచ్చినప్పుడు వర్బ్ తో పాటు, ఈ వర్బ్ తో పాటు ఏమి యూజ్ చేయాలి అంటే ఎస్ ఆర్ ఈఎస్ వాడాలి. థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటి? ఆ క్లాస్ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా చూడండి. ప్రొనౌన్స్ లో మనకి మన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ రాస్తాను. ఆ టాబ్యులర్ ఫామ్ కనిపిస్తుందో లేదో చెప్పండి అమ్మా. ఇక్కడ రాస్తున్నాను చూడండి టాబ్యులర్ ఫాము. షార్ట్ గా రాస్తున్నాను, ఒక్కసారి గమనించుకోండి. మనకి మన గురించి చెప్పుకునేటప్పుడు ఫస్ట్ పర్సన్ ఐ, అదే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ యు, థర్డ్ పర్సన్ సింగులర్ కి వచ్చేటప్పటికి హీ షీ ఇట్, దీనికి ప్లూరల్ దే. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ కానీ మీకు ఏదైనా నౌన్ కానీ ఈ 2 కండిషన్స్ అరైజ్ అయితే, ఈ 2 కండిషన్స్ కనుక సబ్జెక్ట్ అయితే
అప్పుడు మీరు ఏమి యూస్ చేయాలి అంటే వర్బ్ తో పాటు ఎస్ ఆర్ ఈఎస్ యూస్ చేయాలి. అర్థమవుతుందా? క్లియర్ అమ్మా? ఎప్పుడు యూస్ చేయాలి అనేది థర్డ్ పర్సన్ సింగులర్, ఇది థర్డ్ పర్సన్. సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్, ఇది థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ లో ఎవరెవరు ఉంటారు? హీ, షీ, ఇట్. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ తో పాటు ఎస్ ఆర్ ఎస్ రాయాలి. అందుకే ఇక్కడ థర్డ్ పర్సన్ ఏంటి? షీ ఉంది. వర్బ్ ఏంటి? V1 గో. దానికి ఎస్ ఆర్ ఈఎస్ రాశాను. షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ ఫ్రైడే. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం, దాన్ని బట్టి మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లోనే ఒక నెగటివ్ స్టేట్మెంట్ ఎలా రాయాలి, ఒక క్వశ్చన్ అడగాలి అంటే ఎలా అడగాలి అన్ని చూద్దాం మనం ఇప్పుడు. ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ డే. ఇది ఇంకా రొటీన్ యాక్షన్స్. ఇంకొక రొటీన్ యాక్షన్ ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా. సీత గో టు స్కూల్ బై బస్ ఎవ్రీ డే. ఇప్పుడు నేను రాసిన సెంటెన్స్ ఇలా మీకు సెంటెన్స్ కరెక్షన్స్ కూడా అడుగుతారమ్మా, అందుకని అడుగుతున్నాను, జాగ్రత్తగా గమనించి చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాశాను? సీత గో టు స్కూల్ బై బస్ ఎవ్రీడే అని రాసా. ఇప్పుడు నేను రాసిన స్టేట్మెంట్ కరెక్ట్ అని ఎంతమంది అంటారు చెప్పండి. ఇప్పుడు మీకు నేను రాసిన స్టేట్మెంట్ తప్పు అనిపిస్తే తప్పేంటో కూడా మీరే చెప్పాలి. ఫస్ట్, సీత గో టు స్కూల్ బై బస్ ఎవ్రీడే. నేను చెప్పినట్లే రాశాను, నేనైతే ఏం తప్పు రాయలేదని నేను అంటాను. తప్పైతే ఆ తప్పు ఏంటి అక్కడ కరెక్ట్ రాయాలని చెప్పాలి. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఐ హావ్ గివెన్ యూ, కరెక్ట్ దిస్ స్టేట్మెంట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పాను? సింపుల్ ప్రెసెంట్ లో రెగ్యులర్ యాక్షన్స్, రొటీన్ అన్న. రొటీన్ రోజు చేసే పని, అది రొటీన్ కాబట్టి నేను సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్తున్నా. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో నేను చెప్పిన స్ట్రక్చరల్ ఫార్మాట్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఇప్పుడు, సబ్జెక్ట్ సీత, పని ఏంటి? గో, V1. ఇది ఆబ్జెక్ట్, రైట్ నేను చెప్పింది. ఎస్, వెరీ గుడ్ మేడం, మీరు రాసింది రాంగ్. ఎక్కడ రాంగ్ మేడం? ఇందాక మీరు చెప్పారు, ఏమని చెప్పారు? థర్డ్ పర్సన్ వచ్చిన, నౌన్ వచ్చిన, ఒక్క మనిషి వచ్చిన, నౌన్ వచ్చిన, నౌన్ సింగిల్ నౌన్ వచ్చిన ఏం రాయాలి అన్నారు? వర్బ్ తో పాటు ఎస్ ఆర్ ఎస్ రాయాలి అన్నారు. సో ఇక్కడ మీరు ఎస్ ఆర్ ఎస్ రాయలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం రాయాలి? గోస్ రాయాలి. ఇది రాస్తేనే మీరు రాసిన స్టేట్మెంట్ కరెక్ట్ మేడం. ఎస్, వెరీ గుడ్, దట్ ఈస్ కరెక్ట్. సీత గోస్ టు స్కూల్ బై బస్ ఎవ్రీడే. ఎందుకంటే అమ్మా ఇది నౌన్ సింగులర్ నౌన్ వచ్చినప్పుడు కూడా వర్బ్ తో పాటు ఎస్ ఆర్ ఎస్ అనేది యాడ్ చేయాలి. ఓకేనా? అట్లా కాకుండా ఇప్పుడు నేను ఇంకొకటి రాస్తాను. దే గో టు స్కూల్ బై బస్ ఎవ్రీడే. వాళ్ళు ఏదైనా వాళ్ళు స్కూల్ కి రోజు బస్ లో వెళ్తారు. కరెక్టే కదమ్మా? ఇక్కడ అదేం థర్డ్ పర్సన్ సింగులర్ కాదు. నేనేం చెప్పాను? థర్డ్ పర్సన్ సింగులర్ కి మాత్రమే, లేకపోతే సింగిల్ నౌన్ అయితే మాత్రమే. ఇక్కడ ఇది సింగిల్ నౌన్ కాదు, ప్లూరల్. ఇప్పుడు ఈ దేటి బదులు నేనేం రాస్తాను? రాజు, రాము అండ్ రవి. ఇది ప్లూరల్ లో అప్పుడు కూడా ఎస్ఆర్ఎస్ వాడదు. రాజు, రాము, రవి గో టు స్కూల్ బై బస్ ఎవ్రీడే. అర్థమైందమ్మా ఇప్పుడు ఎస్ఆర్ఎస్ అనేది ఎక్కడ వాడాలి అనేది? సో ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాను, మీరు టక ఆన్సర్ చెప్పేయాలి. ఓకేనా? మీరు ఫస్ట్ వర్బ్ ఫార్మ్స్ ఎలా రాయాలో చెప్తే నెక్స్ట్ దాంట్లో నెగటివ్ సెంటెన్స్ అనేది ఎలా రాయాలో చెప్తాను. ఒక్కసారి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఇక్కడ రాస్తా చూడండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ఆర్ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనమ్మా? ఇది స్ట్రక్చరల్ ఫార్మాట్ థర్డ్ పర్సన్స్ కి ఇక్కడ రాశాను. ఇప్పుడు మీరు ఆన్సర్స్ చెప్పాలి. ఓకేనా? హీ డాష్ క్రికెట్. మీకున్న ఆప్షన్స్ ప్లే ఆర్ ప్లేస్. ఇప్పుడు చెప్పండి, హీ ప్లే క్రికెటా హీ ప్లేస్ క్రికెట్ అమ్మా? ఆన్సర్ చెప్పాలి.
హీ ప్లేస్డ్ క్రికెట్. వెరీ గుడ్. హీ ప్లేస్డ్ క్రికెట్. ఎందుకు ఇక్కడ V1 ప్లస్ ఎస్ రాస్తున్నాము? అది థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ లో ఏం రాయాలి? ఎస్ అనేది యాడ్ చేయాలి. వెరీ గుడ్. నెక్స్ట్ వన్. ఇక్కడ ఏంటి? ఐ డాష్ ఫర్ బస్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతి రోజు బస్ కోసం పరిగెత్తుతాను. ప్రతి మార్నింగ్ బస్ కోసం పరిగెత్తుతాను. ఇక్కడ ఇప్పుడు రన్ అనేది వర్బ్ అనమాట. ఈ వర్బ్ మనం ఎలా రాయాలి? రన్ రాయాలా, రన్స్ రాయాలా? మేడం సింగులర్ అన్నారు కదా, ఐ సింగులర్ కాబట్టి మనం ఆ రన్స్ రాద్దాము. కరెక్టేనమ్మా? కాదు, కానీ చూడండి ఎక్కడ ఏ సింగులర్ కి మాత్రమే రాయాలని చెప్పాను నేను. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ కి మాత్రమే రాయాలి. మిగిలిన ఏ కండిషన్స్ లో కూడా V1 మాత్రమే రాయాలి. ఇక్కడ ఏంటి ఇప్పుడు? ఐ రన్ ఫర్ బస్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతి మార్నింగ్ బస్ కోసం పరిగెత్తుతాను. ఇంకొకటి చూడండి, ఎలెట్స్. ఇదేంటి? డైలీ. రెగ్యులర్ యాక్షన్ అమ్మ, రోజు చేసే పని. అతను రోజు తన పళ్ళు 2 సార్లు తోముకుంటాడు. తోమడం అనే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటాము? బ్రష్. బ్రష్. ఈ బ్రష్ ఇప్పుడు ఇక్కడ ఏ ఫామ్ లో రాయాలి? ఎలెట్స్ సింగులర్ పర్సన్, అది థర్డ్ పర్సన్. సో ఇప్పుడు ఏం రాయాలి? ఎలెట్స్ బ్రషెస్. ఎలెట్స్ బ్రషెస్. ఎస్ వాడాం. ఎలెట్స్ బ్రషెస్ హిస్ టీత్ ట్వైస్ డైలీ. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. దీనికి మనము నెగటివ్ సెంటెన్స్ రాద్దాం. నో, అతను ప్రతిరోజు పళ్ళు 2 సార్లు తోముకోడు. ఇప్పుడు దీనికి మనకి నెగటివ్ స్టేట్మెంట్ నాట్ అని రాయాలి. సహజంగా మనకందరికీ తెలిసింది ఏంటమ్మా? నో, నాట్ నెగటివ్ స్టేట్మెంట్ కాదు అని చెప్పాలి అంటే NOT నాట్ రాస్తే సరిపోతుంది, అంతే కదా? ఓకే, రైట్, రాసేద్దాం. ఎలెక్స్ నాట్ బ్రషెస్ హిస్ టీత్ ట్వైస్ డైలీ. కరెక్టేనా? కాదమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక సెంటెన్స్ రాసిన తెలుగులో అయినా మనం ఒక వాక్యం రాస్తే ఆ వాక్యం చదవడానికి చదివినా విన్నా ఎంత వినసంపుగా ఉండాలి. అదే ఇప్పుడు అట్లనే చూడండి. ఇప్పుడు ఈ తెలుగు లైన్, ఈ లైన్ చదవండి. అసలు వినడానికి ఏమైనా బాగుందా? ఎలెట్స్ నాట్ బ్రషెస్ హిస్ టీత్ ట్వైస్ డైలీ కాదు. సో ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు చెప్తా చూడండి. మనకి కనుక ఈ వర్బ్ లో ఎస్ ఆర్ ఈఎస్ ఉంటే అప్పుడు మనము హెల్పింగ్ వర్బ్ డస్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఈ డస్ అనే దాన్ని యూజ్ చేసిన తర్వాత నాట్ రాయాలి. V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ఉన్నప్పుడు ఓన్లీ V1 ఉందనుకోండి, డూ అనే దాన్ని యూజ్ చేసి నాట్ స్టేట్మెంట్ రాయాలి. ఇప్పుడు ఇక్కడ నేను రాస్తా చూడండి, ఏమని? ఎలెక్స్ డస్ నాట్. ఎందుకు డస్ నాట్ రాశాను? ఇక్కడ ఈఎస్ ఉంది కాబట్టి డస్ అనే హెల్పింగ్ వర్బ్ ని రాశాను. ఎలెక్స్ డస్ నాట్, ఇంకా సేమ్ డస్ ప్లస్ V1 రాయాలి. ఇక్కడ డూ ప్లస్ V1 రాయాలి. ఎలెక్స్ డస్ నాట్ బ్రష్ హిస్ టీత్. అతను తన పళ్ళు తోముకోడు. ఎలెక్స్ డస్ నాట్ బ్రష్ హిస్ టీత్ ట్వైస్ డైలీ. ఇప్పుడు చదవండి, ఎంత కరెక్ట్ గా, ఎంత చాలా బాగుంటుంది మనం చదివేటప్పుడు వినడానికి. చూడండి, ఎలెక్స్ డస్ నాట్ బ్రష్ హిస్ టీత్ ట్వైస్ డైలీ. అతను 2 సార్లు తన పళ్ళు తోముకోడు. రోజు 2 సార్లు తన పళ్ళు అయితే తోముకోడు. ఎలెక్స్ డస్ నాట్ బ్రష్ హిస్ టీత్ డైలీ. అదే పాజిటివ్ స్టేట్మెంట్ అండి. ఇది నెగటివ్ స్టేట్మెంట్ అమ్మా. ఇది నెగటివ్ స్టేట్మెంట్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. నో అనే ఆన్సర్ చెప్పాలి అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఖచ్చితంగా డస్ కానీ డూ కానీ యూస్ చేయాలి. ఈ డస్ అనేది ఎప్పుడు యూస్ చేయాలి అంటే వర్బ్ లో, ఇక్కడ చూడండి, వర్బ్ లో ఎస్ ఆర్ ఎస్ కనిపించినప్పుడు మనం యూస్ చేయాలి డస్. ఈ వర్బ్ లో కనుక ఎస్ ఆర్ ఎస్ లేకపోతే డూ అనే దాన్ని యూస్ చేయాలి. దీనికి కూడా ఎగ్జాంపుల్, దీనికి రాద్దాం నెగటివ్ స్టేట్మెంట్. చూడండి, అర్థమైందమ్మా?
వర్బ్ లో ఎస్ఆర్ఈఎస్ ఉన్నప్పుడు డస్ రాయాలి, వర్బ్ లో లేనప్పుడు డూ రాయాలి. ఇప్పుడు దీనికి చూడండి, ఐ డు నాట్. ఇంకొక స్టేట్మెంట్ రాసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇది రబ్ చేసేస్తున్నా చూడండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలమ్మా. గుర్తుపెట్టుకొని అట్ ద సేమ్ టైం మీరు మీ ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఇవి యూస్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి మీకు చాలా ఈజీ అయిపోతుంది మాట్లాడడం. ఖచ్చితంగా మాట్లాడేటప్పుడు యూస్ చేయండి. ఇప్పుడు ఏం చెప్పాను ఇందాక, మనకి ఇక్కడ కనుక ఓన్లీ V1 మాత్రమే ఉంటే, V1 మాత్రమే ఉంటే ఏం యూస్ చేయాలని చెప్పాను, గమనించండి. ఏం యూస్ చేయాలని చెప్పాను, డూ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి. ఎప్పుడు యూజ్ చేయాలి, నాట్ స్టేట్మెంట్ రాసేటప్పుడు. ఇప్పుడు చూడండి, ఐ డు నాట్ ఏం చేయట్లేదు, వర్బ్ ఏంటి ఇక్కడ, రన్. ఐ డు నాట్ రన్ ఫర్ బస్ ఎవ్రీ మార్నింగ్. నేను ప్రతిరోజు బస్ కోసం ఏం పరిగెట్టను. అర్థమైందా? అర్థమైందమ్మా? ఇప్పుడు సేమ్ అలాగే ఇంకోటి పైన ఉన్న స్టేట్మెంట్ కూడా రాయాలి. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్తున్నారు, మీరు చెప్తేనే నేను రాస్తాను. చూడండి, ఇప్పుడు మీరే ఆన్సర్ చెప్పాలి. అందరు నోరు తెరిచి సమాధానం చెప్పాలి. ఇఫ్ యు స్పీక్, ఈ టెన్సెస్ అనేవి మీరు మాట్లాడితే మీ ఫ్రెండ్స్ తో కానీ తప్పైనా ఒప్పైనా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు మాట్లాడేది కరెక్టా తప్పా అని. ఇప్పుడు దీనికి చెప్పండి నెగటివ్ స్టేట్మెంట్. సేమ్, హీ, రిటేటివ్ రెండు సేమ్ అట్లానే ఉన్నాయి. నాకు మధ్యలో వర్బే మారుతుంది కాబట్టి అది చెప్పండి. హీ చెప్పాలి, హీ. ఎస్ ఉంది కాబట్టి డస్ రాయండి మేడం. నెగటివ్ స్టేట్మెంట్ అన్నారు కాబట్టి నాట్. సేమ్ V1 అలానే రాయండి, హీ డస్ నాట్ ప్లే క్రికెట్. ఇప్పుడు క్వశ్చన్ అడగాలి, అతను క్రికెట్ ఆడతాడా? క్వశ్చన్, క్రికెట్ ఆడతాడా అన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఈ డస్ అనే దాన్ని సబ్జెక్ట్ కి ముందు తీసుకొని రావాలమ్మా. డస్ హీ ప్లే క్రికెట్? డస్ హీ ప్లే క్రికెట్? డస్ హీ ప్లే క్రికెట్? అర్థమైందా? డస్ హీ ప్లే క్రికెట్? క్రికెట్ కాదు, ఎట్ కాదు, క్రికెట్. ఇట్ అని పలకాలమ్మా. ఎట్ అంటాం మనం, అట్లా కాదు. క్రికెట్, ఇట్ అని పలకాలి. క్రికెట్, ఎట్ రాదు, క్రికెట్. డస్ హీ ప్లే క్రికెట్? ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడిగాం మనం చెప్పండి. క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా ఇక్కడ మనం ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఏదైతే యూస్ చేసామో దాన్ని ముందుకు తీసుకొచ్చాం. డస్ హీ ప్లే క్రికెట్? అదే ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ నేను ఇక్కడ సబ్జెక్ట్ అనేది మారుస్తున్నా. చూడండి, ఐ ప్లే క్రికెట్. నేను క్రికెట్ ఆడుతాను. ఐ ప్లే క్రికెట్. ఇక్కడ ప్లే ఎందుకు రాశానంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కదమ్మా, ఇక్కడ మనం యూజ్ చేసిన ప్రొనౌన్, అందుకని ప్లే రాశాను. ఐ ప్లే క్రికెట్. ఇప్పుడు దీనికి నెగటివ్ స్టేట్మెంట్ ఎలా రాయాలి, ఇక్కడ పక్కనే రాద్దాం. నెగటివ్ స్టేట్మెంట్, ఐ థర్డ్ పర్సన్ కాబట్టి V1 ఒక్కటే ఉంది. V1 ఉన్నప్పుడు ఏం రాస్తాను, ఐ డు నాట్ ప్లే క్రికెట్. ఐ డు నాట్ ప్లే క్రికెట్. ఇప్పుడు క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా అడుగుతావమ్మా? ఇప్పుడు నేను క్రికెట్ ఆడతాను అని చెప్పాను. ఇప్పుడు నా ఎదురు ఉన్న వాళ్ళు నన్ను క్వశ్చన్ అడిగేటప్పుడు ఏం చెప్తారు, నువ్వు క్రికెట్ ఆడతావా? నువ్వు, ఇప్పుడు నేను అనేది కాస్త అక్కడ సబ్జెక్ట్ ఏమైపోయింది, నువ్వు అని మారిపోయింది. నువ్వు క్రికెట్ ఆడుతావా అని అడిగినప్పుడే కదా నేను క్రికెట్ ఆడతాను అని చెప్పింది. అట్లాగే ఇక్కడ వచ్చేటప్పుడు కూడా ఈ ఐ అనేది ఏమవుతుంది, యు అవుతుంది. డూ యూ ప్లే క్రికెట్? ఇది ఒక్కటి గమనించాలి మీరు. డూ యూ ప్లే క్రికెట్? నువ్వు క్రికెట్ ఆడతావా అన్నప్పుడు నేనేం చెప్తాను, నేను క్రికెట్ ఆడతాను, ఐ ప్లే క్రికెట్. అర్థమైందా? చూసారా, క్వశ్చన్ వచ్చేటప్పటికి ఐ ఏమైపోయింది, యూ. డూ యూ ప్లే క్రికెట్? ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ స్ట్రక్చరల్ ఫార్మాట్. వర్బ్స్ ఎలా మారుతాయి, వర్బ్స్ ఎలా యూజ్ చేయాలి అనేది.
మొత్తం ఒకసారి క్విక్ గా రీకలెక్ట్ చేసుకుందాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, తర్వాత నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ కి వెళ్దాం. ఓకేనా అమ్మా? వీటన్నిటి మీద యాక్టివిటీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ టాపిక్ ప్రెసెంట్ టెన్స్ టాపిక్ అయిపోయిన తర్వాత టైం ఉంటే చేద్దాము, లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూషన్ ఒక యాక్టివిటీ చేసి దీని మీద పాస్ట్ టెన్స్ కి వెళ్దాము. ఓకేనా? సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనము రెగ్యులర్ యాక్షన్స్ కి, మనం రోజు చేసే పనులకి, లేకపోతే అలవాటు పడ్డ పనులకి, హ్యాబిట్యువల్ యాక్షన్స్ కి, లేకుంటే యూనివర్సల్ ట్రూత్స్, ప్రపంచంలో సహజ సిద్ధంగా అట్లనే జరుగుతాయి, వాటిని మనం ఎట్లాగూ మార్చలేము, అలాంటి పనులకు మాత్రమే మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాలి. ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో చెప్పాలి అంటే ఎలా చెప్పాలి అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్బ్ 1 ఎస్ ఆర్ ఎస్. ఈ ఎస్ ఆర్ ఎస్ అనేది ఆప్షనల్, ప్రతి సెంటెన్స్ కి యూజ్ చేయాల్సిన పని లేదు. ఎలాంటి కండిషన్స్ లో యూజ్ చేయాలి అంటే మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ప్రొనౌన్స్ టాపిక్ చెప్పినప్పుడు 3 పర్సన్స్ ఉంటారు మాట్లాడే వాళ్ళు. మనము సబ్జెక్ట్ ఐ ఫస్ట్ పర్సన్, ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు ఐ ఫస్ట్ పర్సన్, మన ఎదురుగా వినేవాళ్ళు సెకండ్ పర్సన్. మనం ఎదురుగా కాకుండా ఎక్కడో దూరంగా ఉన్న మనిషి గురించి మాట్లాడుకుంటే అతను థర్డ్ పర్సన్ అవుతాడు అని చెప్పాను. అట్లాగే చూడండి, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ వి, సెకండ్ పర్సన్ సింగులర్ యు ప్లూరల్ యు, థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్, థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ లో వచ్చినప్పుడు, లేకుంటే సబ్జెక్ట్ అనేది నౌన్ సింగులర్ నౌన్ అయినప్పుడు మాత్రమే ఈ ఎస్ ఆర్ ఎస్ అనేది యూజ్ చేయాలి. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే అంతా రాసుకోండి అమ్మా, రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి చూసుకుంటే క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఎస్ ఆర్ ఎస్ అనేది యూజ్ చేయాలి. మేడం ఇంతవరకు కరెక్ట్. ఓకే, ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ రాయాలి అంటే ఎట్లా? ఈ వర్బ్ లో ఎస్ఆర్ఈఎస్ ఉన్నప్పుడు, మనం డస్ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేయాలి. ఈ డస్ తో పాటు మనము ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ మాత్రమే రాయాలి. ఓకేనా? అదే ఓన్లీ వర్బ్ మాత్రమే ఉంది అనుకోండి, ఈ వర్బ్ తో పాటు డూ అనే హెల్పింగ్ వర్బ్ ని యూజ్ చేస్తేనే నెగటివ్ స్టేట్మెంట్ వస్తుంది. అట్లా కాకుండా ఇవి లేకుండా మీరు రాస్తాము అంటే అది తప్పు, అలా రాయకూడదు. మీకు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వర్బ్ ఒక్కటే ఉన్నప్పుడు దే గో టు స్కూల్ బై బస్ ఎవ్రీడే, ఇక్కడ రాయాలి అంటే నెగటివ్ స్టేట్మెంట్ దే డూ నాట్ గో టు స్కూల్ బై బస్ ఎవ్రీడే. క్వశ్చన్ రాయాలంటే డూ దే గో టు స్కూల్ బై బస్ ఎవ్రీడే. అర్థమైందమ్మా? దట్ ఈస్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఒక్క ఎగ్జాంపుల్ అడుగుతాను, టక ఆన్సర్ చెప్పేసేయండి, నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ కి వెళ్దాము. లాస్ట్ లో మొత్తం ఒక్కసారి రాసి మీకు చూపిస్తాను. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సీత sings nicely. సీత సింగ్స్ నైస్లీ అన్నాం. ఇప్పుడు దీనికి నెగటివ్ స్టేట్మెంట్ చెప్పండి. సీత, ఇక్కడ వర్బ్ ఏముంది? వర్బ్ ప్లస్ ఎస్. ఉన్నప్పుడు ఏం రాయాలి? ఎస్, వెరీ గుడ్. సీత డస్ నాట్ సింగ్ నైస్లీ, ఆమె బాగా పాడలేదు. క్వశ్చన్ వచ్చేటప్పటికి డస్ సీత సింగ్ నైస్లీ? ఎస్, వెరీ గుడ్. అర్థమైందమ్మా ఇక్కడి వరకు? ఓకే, నెక్స్ట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి చెప్పాలి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిట్యువల్ యాక్షన్స్ అండ్ యూనివర్సల్ ట్రూత్స్. నెక్స్ట్ ఏం చెప్తున్నాను? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ఈ ప్రెసెంట్ టెన్స్ అనేది కనుక మీకు బాగా క్లియర్ గా అర్థమైతే పాస్ట్ అండ్ ఫ్యూచర్ టెన్స్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయమ్మా. కానీ ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీరు డైలీ మీ క్లాస్లో, మీ స్కూల్లో, మీ ఫ్రెండ్స్తో, మీ టీచర్స్తో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడితేనే మీరు చేసే తప్పేంటో తెలుస్తుంది. నెక్స్ట్ క్లాస్లో మాట్లాడాలి, అప్పుడే తెలుస్తుంది. సో ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము?
ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే కంటిన్యూస్. ఈ కంటిన్యూస్ అంటే ఏంటమ్మా, జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పడానికి, మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాము. ప్రెసెంట్ యాక్షన్స్ లేకపోతే ఆన్ గోయింగ్ యాక్షన్స్, జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పడానికి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేస్తాం. ఇంకొకటి వన్ టైమ్ ఫ్యూచర్ యాక్షన్స్. వన్ టైమ్ ఫ్యూచర్ యాక్షన్స్ మేడం ఇప్పుడు జరుగుతూ ఉన్న పనుల గురించి చెప్పడానికి ప్రెసెంట్ కంటిన్యూస్ అన్నారు. మాకు అదైతే బాగా అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పనుల గురించి నేను రాస్తూ ఉన్నాను, అది చెప్పాలి అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నారు మేడం. ఓకే. వన్ టైమ్ ఫ్యూచర్ యాక్షన్ అంటే ఏంటి మేడం? వన్ టైమ్ ఫ్యూచర్ యాక్షన్ అంటే ఏంటి? దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఎగ్జామ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మే, ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. వాళ్ళు మార్చ్లో ఎగ్జామ్ పెడతారు. అది ఒక్కసారి కదమ్మా జరిగేది. ఎగ్జామ్ పెట్టడం అనేది మార్చ్లో మాత్రమే జరుగుతుంది. లేకపోతే దీంట్లో స్ట్రక్చరల్ ఫార్మాట్ చెప్పిన తర్వాత మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్తాను, అర్థమవుతుంది చూడండి అమ్మా. దీనికి స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఈ స్ట్రక్చరల్ ఫార్మాట్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అనేది కొంచెం నోట్ చేసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ప్లస్ ing plus object. Subject plus is, am, are. ఇది కంపల్సరీ అమ్మ. ఈ ఈజ్, యామ్, ఆర్ అనేది కంపల్సరీ. అది ఏమవుతుందో కూడా చెప్తాను. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. సహజంగా సెంటెన్స్ అంటే ఎలా రాస్తామన్నాను? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అన్న కాదు. ఇందులో 2 వర్బ్స్ ఉంటాయి. దీన్ని వచ్చేటప్పటికి ఈ ఈజ్, యామ్, ఆర్ ని మనము హెల్పింగ్ వర్బ్స్ అంటాము. ఈ హెల్పింగ్ వర్బ్స్ ని యూజ్ చేసే ఈ ఏ కంటిన్యూస్ టెన్స్ అయినా, ప్రెసెంట్ కంటిన్యూస్ అయినా కానివ్వండి, పాస్ట్ కంటిన్యూస్ అయినా కానివ్వండి, ఫ్యూచర్ కంటిన్యూస్ అయినా ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 2 వర్బ్స్ అమ్మా. ఇదేమో హెల్పింగ్ వర్బ్, ఇదేమో మెయిన్ వర్బ్. అర్థమైందా? ఇది ఒక్కటి చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ కంటిన్యూస్ టెన్స్ లో వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాము. ఈజ్, యామ్, ఆర్ ని హెల్పింగ్ వర్బ్స్ అంటాము. ఇది వచ్చేటప్పటికి మెయిన్ వర్బ్ అంటాము. ఈ వన్ టైమ్ ఫ్యూచర్ యాక్షన్స్ అంటే ఏంటి అంటే, మీకు యాన్యువల్ ఎగ్జామ్స్ లేకపోతే పబ్లిక్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు? సంవత్సరంలో ఒక్కసారే పెడతారు. కానీ అది ఎప్పుడు పెడతారు? మార్చిలోనో, ఏప్రిల్లోనో, ఫిబ్రవరిలోనో పెడతారు. సో అలాంటిది మీరు ఇప్పుడు చెప్పాలి అన్నప్పుడు కూడా ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేయాలి. ఎలా మేడం? చూడండి, దే ఆర్ going to conduct annual exams in February. దే అంటే ఏంటమ్మా? సబ్జెక్ట్. ఇందా చెప్పినట్టు ఈజ్, యామ్, ఆర్ లో ఒకటి వాడాము హెల్పింగ్ వర్బ్ v1 ప్లస్ ing. అయిపోయిందా లేదా? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకొక చిన్న మాట చూడండి. ఈ ఈజ్, యామ్, ఆర్లు ఎప్పుడు వాడాలి మేడం? ఐ వస్తే యామ్ యూస్ చేయాలి. ఫర్ ఐ కంపల్సరీ ఐ ఎక్కడ కనిపించినా మీరు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలమ్మా. ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మాత్రమే ఐ ఉన్నప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్ యూస్ చేయాలి. సింగులర్, హీ, షీ, ఇట్, ఈ మూడింటికి మాత్రం ఈజ్ యూస్ చేయాలి. యు, వి, యు సింగులర్ అయినా ప్లూరల్ అయినా ప్లూరల్, వీటన్నిటికీ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇందాక వచ్చేటప్పటికి మనకి థర్డ్ పర్సన్. ఈ కేసులో మనం ఏం యూజ్ చేసామమ్మా? డస్ యూజ్ చేసాం. మిగిలిన అన్నిటికీ డూ యూజ్ చేసాం. కానీ ఇక్కడ అట్లా కాదు. ఐకి యామ్ యూజ్ చేయాలి. సింగులర్ కి హీకి, షీకి, ఇట్కి ఈజ్ యూజ్ చేయాలి. యూకి, వీకి, ప్లూరల్ కి ఆర్ యూజ్ చేయాలి.
ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు జరుగుతున్న పని ఏంటి? అందరు చెప్పండి. నేనేం చేస్తున్నానమ్మా? నేనేం చేస్తున్నా చెప్పండి. మనం చేసే పనులే ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఎక్కడో ఎగ్జాంపుల్స్ రాదు. నేనేం చేస్తున్నాను? ఐ ఆమ్ టీచింగ్. అంతే కదా. ఐ ఉన్నప్పుడు ఏం యూజ్ చేయాలన్నా యామ్ అన్నా. సో యామే రాశాను. V1+ing టీచింగ్ చెప్తున్నాను కాబట్టి టీచింగ్. ఏం చెప్తున్నాను? టీచింగ్. ఐఎమ్ టీచింగ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇదే ఎగ్జాంపుల్ రాశాను. నేను ఏమి ఎక్కడిదో రాయలేదు. ఇదే కదా ఇప్పుడు నేను చేస్తున్న పని. అదే ఇంగ్లీష్ లో చెప్పాను. నేను ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తున్నాను. అదే ఇంగ్లీష్ లో రాశాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీరేం చేస్తున్నారు? మీరు అంటే మేము, మేము అని చెప్పండి. వి హెల్పింగ్ వర్బ్ ఏం యూస్ చేయాలి? ఆర్. ఏం చేస్తున్నారు? వింటున్నారు. వినడం ఇంగ్లీష్ లో ఏమంటాం? లిజన్. ఐఎన్జి వాడాలి అని చెప్పాను. వీఆర్ లిజనింగ్ ఇంగ్లీష్ క్లాస్. అంతే కదా, ఇంగ్లీష్ క్లాసే కదా మీరు వింటున్నది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచో సెంటెన్సెస్ తీసుకొని వచ్చి ఎగ్జాంపుల్స్ రాయలేదమ్మా, మనం చేసే పనే రాశాము. ఓకే, అర్థమైంది. ఇప్పుడు ఇదే సెంటెన్స్ నెగటివ్ లో రాయాలి. ఏం రాస్తాము? వి ఆర్. వినడం లేదు, వి ఆర్ నాట్. ఇక్కడ నాట్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది. వి ఆర్ నాట్ లిజనింగ్ ఇంగ్లీష్ క్లాస్. మేము ఇంగ్లీష్ క్లాస్ వినడం. మీరు వినడం లేదు కదా. ఇప్పుడు మీ సార్ వచ్చారు, ఎవరో ఒకళ్ళు వచ్చారు, వచ్చి ఏమడుగుతున్నారు? మీరు ఇంగ్లీష్ క్లాస్ వింటున్నారా? మీరు అంటే ఏమైంది అక్కడ? యు, లేకపోతే నువ్వు ఇంగ్లీష్ క్లాస్ వింటున్నావా? నువ్వు అంటే ఏం రాయాలి? యు. ఇక్కడ ఆర్ యు లిజనింగ్ ఇంగ్లీష్ క్లాస్? నువ్వు ఇంగ్లీష్ క్లాస్ వింటున్నావా? సేమ్ ఇప్పుడు నేను చెప్పేదే అమ్మా. నేను ఇక్కడ ఇంగ్లీష్ లో రాసింది. నేను ఏదో కొత్తగా తీసుకొచ్చి ఇక్కడ ఏం మ్యాజిక్ చేయడం లేదు. చూడండి, నేను ఇంగ్లీష్ క్లాస్ చెప్తున్నాను. ఇక్కడ అదే ఇప్పుడు నన్ను అడుగుతున్నారు అనుకోండి ఎవరైనా, నువ్వు ఇంగ్లీష్ క్లాస్ చెప్తున్నావా అని. ఐ అనేది నేను ఏమైపోయింది? నువ్వు అయిపోయింది. అవునా కదా? అప్పుడు నేనేం రాయాలి? ఆర్ యూ టీచింగ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. నువ్వు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ చెప్తున్నావా అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది? యామ్ ఐ కాస్త ఏమవుతుంది? ఆర్ యు. నువ్వు అంటే యూ కదా. ప్రెసెంట్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యువే. ఆర్ యూ టీచింగ్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్? క్వశ్చన్ కి వచ్చేటప్పటికి సింపుల్ క్వశ్చన్ మార్క్ అనేది లాస్ట్ లో యాడ్ అవుతుంది. అదే మన ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ టాపిక్. అర్థమైందా? చాలా ఈజీ అమ్మా, మనం చేసే పనులే. ఈ నిమిషం చేస్తున్న పనులన్నీ ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేయాలి. ఇంకా మీకు వచ్చిన ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పండి. నీ పక్కన అమ్మాయితో నువ్వు మాట్లాడుతున్నావు, లేకపోతే మీ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడుతున్నావు, ఏం చెప్పాలి ఇంగ్లీష్లో? చెప్పాలి. రాము అనే అబ్బాయి ఉన్నాడు. రాము అనే అబ్బాయి సోము అనే అబ్బాయితో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం చెప్తాడు? రాము సింగులర్ కదా, యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటి? టట్ల చెప్పాలి. రాము ఈస్. మాట్లాడడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? టాక్. మాట్లాడుతూ ఉన్నాడు, జరుగుతూ ఉన్నది కదా పని. అప్పుడు ఏం యూజ్ చేయాలి మనము? ఐఎన్జి. వెరీ గుడ్. రాము ఈస్ టాకింగ్ విత్ సోముతో మాట్లాడుతున్నాడు. ఇదే మాట్లాడడం లేదు అని చెప్పండి. ఏం చెప్పాలి ఇప్పుడు? రాము నెగటివ్ సెంటెన్స్. ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్, ఫుల్ స్టాప్. రాము ఈస్ నాట్ టాకింగ్. లేకపోతే సోముతో మాట్లాడుతున్నాడు అండి, క్లాస్ లో మాట్లాడుతున్నాడు రాము ఈస్ టాకింగ్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు క్లాస్ జరిగేటప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అని నేను అడిగాను. హూ ఈస్ టాకింగ్ ఇన్ ద క్లాస్ అని అడిగా. అప్పుడు ఒక బాబు లేచి చెప్పాడు అనమాట. ఏమని? రాము మాట్లాడుతున్నాడు మేడం క్లాస్ లో. రాము ఈస్ టాకింగ్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు ఇంకొకళ్ళు లేచి ఏం చెప్తున్నారు? మేడం లేదు రాము మాట్లాడడం లేదు. రాము ఈస్ నాట్ టాకింగ్ ఇన్ ద క్లాస్. రాము ఈజ్ నాట్ టాకింగ్ ఇన్ ద క్లాస్. వీళ్ళిద్దరిని ఇంకొకళ్ళు అడుగుతున్నారు, రాము మాట్లాడుతున్నాడా క్లాస్ లో? క్వశ్చన్ మార్క్. రాము అప్పుడేంటి? ఈజ్ రాము టాకింగ్ ఇన్ ద క్లాస్? రాము క్లాస్ లో మాట్లాడుతున్నాడా? దట్ ఈస్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అర్థమైందమ్మా? ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్కి వెళ్దాం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సారీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్.
ఏం లేదమ్మా, చాలా అంటే చాలా ఈజీ. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒక్కటే కేసు ఉంటుంది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో. ఇప్పుడే జస్ట్ ఇప్పుడే ఒక పని అయిపోయింది అనుకోండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కి. దేనికి? జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. మనం ఇప్పుడు జస్ట్ ఏం చెప్పుకున్నామమ్మా? జస్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సారీ, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఇప్పుడే చెప్పుకున్నాం, అవునా కాదా? అలాంటి వాటిని చెప్పడానికి, ఇప్పుడే అయిపోయిన పనుల గురించి చెప్పడానికి, కంప్లీటెడ్ యాక్షన్స్ మన కళ్ళెదురుగా కంప్లీట్ అయిపోయిన పనుల గురించి చెప్పడానికి ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాము. స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం, పట్టండి. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్, ఇక్కడ యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడే అన్నం తిన్నాము, జస్ట్ ఇప్పుడే మనం లంచ్ చేయడం అయిపోయింది అనుకుందాం నాన్న. అయిపోయి చాలాసేపు అయింది, జస్ట్ ఇప్పుడే లంచ్ కంప్లీట్ అయింది అనుకున్నాం. నేను చెప్తున్నా, ఇప్పుడే లంచ్ చేశాను నేను. ఐ ఐ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా యూజ్ చేయాలి? ఐ, వి, యు, ప్లూరల్. వీటికి మాత్రం హ్యావ్ యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్, సింగులారిటీ, హ్యాస్ యూజ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడే జస్ట్ నౌ లంచ్ చేయడం అయిపోయింది. ఏం చెప్పాలి నేను ఇప్పుడు? ఇప్పుడే కదా నాన్న అయిపోయింది, జస్ట్ అయిపోయింది అని చెప్తున్నా. జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కి, మన కళ్ళెదురుగా కంప్లీట్ అయిపోయిన పనులకి మనం దేన్ని యూజ్ చేసి చెప్పాలి అంటున్నా? ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేసి చెప్పాలి. ఐ హ్యావ్, థర్డ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ కంప్లీట్. అయిపోయింది అంటే కంప్లీట్. కంప్లీట్ కి థర్డ్ ఫార్మ్ ఏంటి? కంప్లీటెడ్. కంప్లీట్, కంప్లీటెడ్, కంప్లీటెడ్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై లంచ్. లంచ్ లేదు, ఇప్పుడే హోంవర్క్ రాయడం అయిపోయింది. లంచ్ అంటే చాలాసేపు అయిపోయింది కదా. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. నా హోంవర్క్ రాయడం నేను కంప్లీట్ చేశాను. ఇంకేదైనా సెంటెన్స్, ఇంకేదైనా ఇప్పుడే కంప్లీట్ అయిపోయిన పని చెప్పండి. ఇప్పుడే సీత ఇప్పుడే బజార్కి వెళ్ళింది. సీత సింగులర్ కదా, ఇప్పుడు హ్యాస్ యూజ్ చేయాలా, హ్యావ్ యూజ్ చేయాలా? హ్యాస్. సీత హ్యాస్ గో, వెంట్, గాన్. థర్డ్ ఫార్మ్ ఏంటమ్మా? గాన్. సీత హ్యాస్ గోన్ టు మార్కెట్ జస్ట్ నౌ. ఇప్పుడే వెళ్ళింది. ఓకే, అలాగనమాట. ఇప్పుడు దీనికి నెగటివ్ సెంటెన్స్ ఎలా రాస్తావు? ఆమె వెళ్ళలేదు. సీత has not gone to the market. Has not gone to the market. ఇది నెగటివ్ సెంటెన్స్. ఇంటరోగేటివ్, క్వశ్చన్. క్వశ్చన్ అడగాలంటే ఏం అడుగుతాం? హ్యాస్ సీత గోన్ టు మార్కెట్? మార్కెట్కి వెళ్ళిందా? హ్యాస్ సీత గోన్ టు ద మార్కెట్? మార్కెట్కి వెళ్ళిందా? క్వశ్చన్ మార్క్. పాజిటివ్, నెగటివ్, క్వశ్చన్. దీన్ని ఇంటరోగేటివ్ అంటారమ్మా సహజంగా. ఒక మెయిల్ పంపించాం, ఆ మెయిల్ కి రిప్లై వచ్చింది. అది ఎలా చూడండి? షీ హాజ్ రిప్లైడ్ ద మెయిల్. ఇప్పుడే చూసుకున్నాం, ఆమె మెయిల్ కి రిప్లై ఇచ్చింది. షీ హాజ్ రిప్లైడ్ టు ద మెయిల్. షీ హాజ్ రిప్లైడ్ టు ద మెయిల్. నెగటివ్ సెంటెన్స్ ఏం రాస్తాము?
షీ హ్యాస్ కాదనుకోండి, ఇందాక హ్యాస్ రాసాం కదా, ఇప్పుడు హ్యావ్ తో రాద్దాం. దే హ్యావ్ రిప్లైడ్ టు ద మెయిల్, వాళ్ళు మెయిల్ కి రిప్లై చేశారు. ఇప్పుడు ఏంటి నెగటివ్ సెంటెన్స్? దే హ్యావ్ నాట్, దే హ్యావ్ నాట్ రిప్లైడ్ టు ద మెయిల్, వాళ్ళు మెయిల్ కి రిప్లై ఇవ్వలేదు. హ్యావ్ దే రిప్లైడ్ టు ద మెయిల్? హ్యావ్ దే రిప్లైడ్ టు ది మెయిల్, మెయిల్ కి రిప్లై ఇచ్చారా వాళ్ళు? క్వశ్చన్ మార్క్. క్వశ్చన్స్ ఎప్పుడైనా క్వశ్చన్ మార్క్ తో కంప్లీట్ అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ ఇన్ ప్రెసెంట్ టెన్స్. ఇది అర్థమైందమ్మా క్లియర్ గా? స్ట్రక్చర్ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యాస్ ఎప్పుడు యూజ్ చేయాలి, హ్యావ్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఐ వి యు ప్లూరల్ ఉన్నప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి. హీ షీ ఇట్ సింగులర్ ఉన్నప్పుడు, అంటే వాటితో పాటు సింగులర్ నౌన్స్ ఏమైనా ఉన్నప్పుడు హ్యాస్ అనేది యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఐ కాబట్టి ఏమి యూజ్ చేస్తాను? హ్యావ్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్, నేను నా హోంవర్క్ కంప్లీట్ చేస్తాను. కానీ ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిన పనులకి, మన కళ్ళెదురుగా కంప్లీట్ అయిపోయిన పనులని చెప్పడానికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి. అదే ఎప్పుడో జరిగిపోయిన పని గురించి చెప్పాలంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదమ్మా, దానికి పాస్ట్ టెన్స్ ఉంటుంది, పాస్ట్ టెన్స్ లో ఇంకా ఉంటాయి. ఓకేనా? అది నెగటివ్ స్టేట్మెంట్ ఎలా రాయాలి? ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ మై హోంవర్క్. హ్యావ్ యూ, నువ్వు, నేను కంప్లీట్ చేశానంటే నువ్వు చేసావా అంటాం కాబట్టి ఈ ఐ అనేది ఎలా మారుతుంది? యూగా మారుతుంది. ఓకేనా? దట్ ఈస్ అప్ టు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నౌ లాస్ట్ వన్ ఇన్ ప్రెసెంట్ టెన్స్, దాంతో ప్రెసెంట్ టెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అన్ని స్ట్రక్చర్స్ ఒక్కసారి బోర్డు మీద రాస్తాను, సో మీకు మళ్ళీ ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏం లేదమ్మా, ఎప్పుడో పాస్ట్ లో ఒక పాయింట్ లో, పాస్ట్ లో ఎప్పుడో ఈ పని స్టార్ట్ అయింది. స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్. చూడండి బాగా గమనించండి, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది కానీ ఈజీగా అర్థమవుతుంది. ఈ పని అనేది, ఈ యాక్షన్ అనేది పాస్ట్ లో స్టార్ట్ అయిందమ్మా, ప్రెసెంట్ లో ఇంకా కంటిన్యూ అవుతుంది. ప్రెసెంట్ లో కంటిన్యూ అవుతూ ఉన్నది. పాస్ట్ లో స్టార్ట్ అయిన యాక్షన్ ప్రెసెంట్ లో కూడా కంటిన్యూ జరుగుతూ ఉన్నప్పుడు అలాంటి పనులని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో చెప్పాలి. వింటున్నారా? యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ద ప్రెసెంట్. పాస్ట్ లో మొదలైంది, ప్రెసెంట్ లో కంటిన్యూ అవుతూ ఉన్నది. ఇప్పుడు సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి, నేను క్లాస్ ఎప్పుడు మొదలు పెట్టాను? 4 కి మొదలు పెట్టాను. అప్పుడు పాస్ట్ లో మొదలు పెట్టాను, 4 అనేది పాస్ట్ లో. అప్పుడు మొదలుపెట్టి ఇప్పటికీ చెప్తూ ఉన్నాను కదా, అలాంటి పనుల గురించి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి. ఏం యూజ్ చేయాలి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేయాలి. స్ట్రక్చర్ చెప్తా చూడండి, స్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్. స్ట్రక్చరల్ ఫార్మాట్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి. కంటిన్యూస్ టెన్స్ ఏది ఉన్నా కానీ V1 ప్లస్ ఐఎన్జి అనేది కంపల్సరీ, ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఓకేనా? ఇప్పుడు చెప్తున్నా చూడండి ఎగ్జాంపుల్. టీచర్ అంటున్నాం. టీచర్ హ్యాస్ బీన్. టీచర్ అంటే సింగులరే కదమ్మా, ఇందాక చెప్పా సింగులర్ లో ఏం యూజ్ చేయాలి? హ్యాస్ బీన్ టీచింగ్ ద క్లాస్. ఇక్కడి వరకు బానే ఉంది. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. టీచర్ క్లాస్ ఎప్పటి నుంచి టీచ్ చేస్తూ ఉన్నది? 4 నుంచి టీచ్ చేస్తుంది, 4 PM. ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనం ఇంకొక 2 చిన్న పాయింట్స్ యూస్ చేస్తామమ్మా. ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పేటప్పుడు మనము
SINCE సిన్స్ కానీ ఫర్ కానీ యూజ్ చేయాలి. అప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ సిన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి మేడం, ఫర్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే సిన్స్ వచ్చేటప్పటికి పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ పీరియడ్ ఆఫ్ టైం. మేడం మాకు అర్థం కాలేదు మీరు చెప్పేది. పాయింట్ ఆఫ్ టైం ఏంటి, పీరియడ్ ఆఫ్ టైం ఏంటి? పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటంటే కరెక్ట్ టైం తెలిసినప్పుడు. ఇక్కడ నేను ఏమంటున్నాను, టీచర్ హ్యాస్ బీన్ టీచింగ్ ద క్లాస్ 4 PM. 4 PM అనేది కరెక్ట్ టైం కదమ్మా. ఈ కరెక్ట్ టైం తెలుసు కాబట్టి ఇక్కడ నేను ఏం యూజ్ చేస్తాను అంటే సిన్స్. 4 గంటల నుంచి ఆమె క్లాస్ చెప్తూనే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నాకు టైం తెలియదు, గంట నుంచి క్లాస్ చెప్తుంది అనుకుందాం, 1 hour లేకపోతే 30 minutes. 30 minutes నుంచి ఆమె క్లాస్ చెప్తుంది. ఇది ఒక పీరియడ్, కొంత అమౌంట్ అది తెలిసింది. అప్పుడు ఏం యూజ్ చేయాలి, ఫర్ అనేది యూజ్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ మనకి కరెక్ట్ టైం అనేది తెలియదు, ఉరామరిగ్గా ఇంత నిమిషం నుంచి అంటే ఒక ఎస్టిమేషన్ చెప్తున్నాము. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి అంటే ఫర్ యూజ్ చేయాలి. కరెక్ట్ టైం తెలుసు, ఆ కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైం తెలిసినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి అంటే సిన్స్ అనేది యూజ్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. మీ రిలేటివ్స్ ఎవరో ఉన్నారు, దే హ్యావ్ బీన్, దే ప్లూరల్ కాబట్టి హ్యావ్ యూజ్ చేసాను. దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూరు. వాళ్ళు గుంటూరులో ఉంటున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు అని తెలియదు, ఒక 10 ఏళ్ల నుంచి ఉంటున్నారు. 10 ఏళ్ళు అనేది ఏంటి, ఒక పీరియడ్, ఒక టైం పీరియడ్ కదా. అప్పుడు ఏం చెప్పాలి, ఫర్ 10 years. 10 ఏళ్ల నుంచి వాళ్ళు గుంటూరులోనే ఉంటున్నారు. ఎప్పుడో ఉన్నారు, అప్పటి నుంచి ఇప్పటికి కూడా వాళ్ళు గుంటూరులోనే ఉంటున్నారు కదా. సో అది నేను ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో చెప్పాను చూడండి. దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూరు ఫర్ 10 years. అలా కాదు, వాళ్ళు 2014 నుంచి గుంటూరులో ఉంటున్నారు అనుకుందాం. అప్పుడు ఏం చెప్తాము, దే హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ గుంటూరు సిన్స్ 2014. కరెక్ట్ టైం తెలుసు కదా, మా పాయింట్ ఆఫ్ టైం తెలుసు కదా. సో సిన్స్ 2014. ఇప్పుడు ఇదే క్వశ్చన్ అడగాలి అంటే ఏం చేయాలి అంటే 2014 నుంచి వాళ్ళు ఉంటున్నారా, హ్యావ్ దే బీన్ లివింగ్ ఇన్ గుంటూరు సిన్స్ 2014. 2014 నుంచి వాళ్ళు గుంటూరులోనే ఉంటున్నారా? అర్థమైందమ్మా? ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇప్పుడు అన్ని స్ట్రక్చరల్ ఫార్మాట్స్ ఒక్కసారి రాస్తాను, క్విక్ గా చూసేయండి. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ స్ట్రక్చరల్ ఫార్మాట్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఎస్ ఆర్ ఎస్ ఫర్ థర్డ్ పర్సన్ సింగులర్. నెగటివ్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ డస్ ఆర్ డూ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ చెప్పాలి అందరూ. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 plus ing. Very good. Present perfect tense. Subject plus has or have plus V3 plus object. Very good. Present perfect continuous. Subject plus has or have plus been plus V1 plus ing plus object. This is about your present tense. Since for ఎప్పుడు యూస్ చేయాలి కూడా రాసానమ్మా. ఇది ఇవాళ మీ క్లాస్ ప్రెసెంట్ టెన్స్. అందరూ నెక్స్ట్ క్లాస్ కి వచ్చేటప్పటికి సింపుల్ ప్రెసెంట్ టెన్స్ మీద 3 ఎగ్జాంపుల్స్, అన్ని ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మీద 3 ఎగ్జాంపుల్స్ అలాంగ్ విత్ నెగటివ్ స్టేట్మెంట్స్ అండ్ క్వశ్చన్ ట్యాగ్స్ సార్ కి మేడం తో సబ్మిట్ చేయండి. ఓకేనా? ఓకే, దట్ ఈస్ ఫర్ యువర్ టుడేస్ క్లాస్.
present tense. Have a nice day. Jai Hind, Jai Vidya Shakti, Jai Bharat.